హాయ్ వెల్కమ్ టు ట్రెండీ టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వారి సత్తా ఏంటో చూపించుకున్నారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు కూడా ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కాబట్టి ఆ స్టైల్లో వాళ్ళు చాలా బాగా ఇమిడిపోయి సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో హను రాఘవపూడిది మరొక స్టైల్. ఈయన ప్యూర్ లవ్ స్టోరీలు తెరకెక్కిస్తాడు. అందులో సక్సెస్ లు కొడుతూనే మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక రీసెంట్ గా ఈయన తీసిన సీతారామన్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు డైరెక్టర్ గా కూడా ఆయనకు మంచి పేరు అయితే సంపాదించింది. ఇక ఇప్పుడు ఈయన ప్రభాస్ తో ఒక లవ్ స్టోరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఈయన ప్రభాస్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే హను రాఘవపూడి ప్రభాస్ కి కథ కూడా వినిపించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే ఇది ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు అనేది కూడా తెలియాల్సింది. అయితే రాధేశ్యామ్ సినిమాలో లవర్ బాయ్ క్యారెక్టర్ లో ప్రభాస్ అసలు సెట్ అవ్వలేదు. మరి ఈ స్టోరీకి సెట్ అవుతాడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ సినిమా సెట్స్ మీదకి రావాలంటే మరో 2 సంవత్సరాలు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మళ్ళీ కొత్త సినిమాలు కమిట్ అవ్వడం ఎందుకని తన ఫ్యాన్స్ కూడా కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.